హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, వీసా అప్రూవ్డ్ అనేసి. ఇంకా ఆ తర్వాత తక్కువ టైం ఉండడం వల్ల ఈ వీడియో లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం కూడా. సో టైం స్కెడ్యూల్ అయితే ఎలా ప్లాన్ చేసుకున్నానో తెలియదు. ఈరోజు బోనాల పండుగ, ఈ రోజే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. హార్డ్లీ 1 వీక్ 10 డేసే ఉంది నేను బయలుదేరడానికి. అండ్ హారికనైతే మిస్ అవుతాను చాలానే. ఎప్పుడు నా వీడియోస్ తనే కదా తీసేది. పట్టుకుంటా ఇస్తాలే వచ్చేటప్పుడు తీసుకొచ్చిద్దంటే అత్తయ్య వాళ్ళంతా ముందే టెంపుల్కి వెళ్ళి రావటము, నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో జస్ట్ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయామా అన్నట్టు ఉండేది. ఇంకా ఆద్యతో ఇప్పుడు టెంపుల్కి రావడం, ఈ 10 డేస్ నాకు చాలా ప్రీషియస్ కదా. సో అందుకనే తనతోనే మోస్ట్లీ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఈ వీసా అప్రూవ్ అయిపోయిన 3 డేస్ తర్వాత మాత్రం చాలా హెక్టిక్ స్కెడ్యూలే ఉంది. ఇంకా నెక్స్ట్ డే వెంటనే చిలుకూరు వెళ్ళాము. ఎందుకంటే వీసా కోసం ఫస్ట్ వెళ్ళేది చిలుకూరే, అండ్ అప్రూవ్ అయిన తర్వాత విజిట్ చేసేది కూడా చిలుకూరే కదా. అందుకనే మార్నింగ్ చిలుకూరు వెళ్ళిపోయాము. అండ్ అది ఫినిష్ చేసుకొని రిటర్న్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా డే అంతా కూడా ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా. సో కొన్ని షాపింగ్స్ చేసుకున్నాం. చూడిటు పదా ముందుకు ఇంకా ఉంటుంది వెళ్ళు, మళ్ళీ అటు సైడ్ దిగిన తర్వాత ఉంటుందిలే. ఇలాంటి ట్రిప్స్లో బాగా ఎంటర్టైన్ అయ్యేది హద్యనే. ఎందుకంటే చూసారు కదా రైలింగ్స్ పట్టుకొని ఎలా పరిగెడుతుందో. సో అదే అనమాట. కానీ తక్కువ టైం ఉంది కదా, నేను కొంచెం సెంటిమెంట్ అయిపోతున్నాను. తనను వదిలేసి మళ్ళీ ఒంటరిగా వెళ్ళడము, తను వచ్చేదాకా వెయిట్ చేయడం కొంచెం కష్టమే. బట్ అయినా కూడా ఇది ఒక మంచి మూమెంట్ అనుకోవాలి. చూపించు. ఎప్పుడైనా సరే చిలుకూరు వచ్చామంటే ఇలా బయటికి వెళ్ళే ముందు మాత్రం ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలన్నమాట ఆద్యకి. కానీ నేను కూడా ఈసారి కాదు, లాస్ట్ టైం కూడా తీసుకున్నా. కొన్ని చిన్నవి తీసుకున్నాను అనమాట, నాకు అవసరం అయ్యేవి. జస్ట్ చిన్న ఇయర్ రింగ్స్, కొరియన్ స్టైల్స్ అలాంటివి ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను. అండ్ అవైతే ఇంకా చూపించలేకపోయాను. అసలు ఇంత తక్కువ టైంలో ఈ ప్లానే కష్టమైపోయింది నాకు, వీడియో అనేది. చూపించు, ఏంటది? ఏంటది? ఎంత ఇన్నోసెంట్గా ఈ సెట్ని పట్టుకొని కూర్చుంది కదా. ఇంకా చూడాలి అసలు. అందరికి బొమ్మల్ని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తుంది, బాగుంది, హెల్త్ ఎలా ఉంది అనేసి. సెట్ కొనుక్కున్నది. డాక్టర్ అయిపోతావా అమ్మ దీంతో? అయిపోతావా? ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ చెప్పాను కదా ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళామని. షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదు నేను ఈసారి చేసేది. కానీ ఏంటంటే కొన్ని నాకు అవసరమైనవి ఉన్నాయి, కొన్ని డ్రెస్సెస్ లాంటివి. కానీ ఇప్పుడు డ్రెస్సెస్ షాపింగ్ కాదు మేము వెళ్ళేది, హౌస్ హోల్డ్ యూజెస్ ఏమైనా ఉంటే మనందరం వెళ్ళేది డీమార్ట్కే కదా. సో అక్కడికే వెళ్తున్నాము. అమ్మో చూడు, అటు చూడు. ఇది డాడీ కోసం పట్టుకెళ్దాం. డాడీ పంపుదామా అమ్మా? పంపుదామా? డాడీ అడుగుతాడు. అది పంపుదామా? వెరీ గుడ్. అనుకోకుండా అత్తయ్య వాళ్ళకి ఫంక్షన్ రావటము, కరెక్ట్గా నాకు టైం లేకపోవడం అన్నీ ఒకేసారి అయ్యాయి. సో అందుకనే వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్, ఇంకా నాకు కావాల్సిన లగేజ్ బ్యాగ్స్ ఒకేసారి తీసుకుందామని వచ్చాము. మామయ్య ఇవా పెద్ద ఉన్నాయి, ఇచ్చినవా? దీంట్లో పెద్దది అనుకుంటా అక్కడ, అది తీసేసుకున్నాను. ఇది కలర్ చాలా బాగుంది. కానీ ఎందుకలా చేస్తున్నావు? నించో ప్రాపర్గా, నించో.
ఈ సూట్ కేసు తీద్దాం. ఇది ఏది బాగుంది చెప్పు, నువ్వు చెప్పు ఏది బాగుంది కలర్, నువ్వు చెప్పు కలర్ ఏది బాగుంది చెప్పు. ఆల్రెడీ నా దగ్గర ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ఉండటము, ఇంకొకటి సెకండ్ చాయిస్ కింద కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేం షాపింగ్స్ అయితే లేవు. సో ఇది అంతా పూర్తి చేసుకొని అంటే మళ్ళీ నెక్స్ట్ డే మా ప్లాన్ అంతా కూడా 3 డేస్కో 4 డేస్కో ఉంది. సో ఇక్కడ నుంచి స్వర్ణగిరి బయలుదేరామన్నమాట. నెక్స్ట్ డే ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళి అక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళాలి అని అనుకున్నాము. సో మీకు తెలిసిందే కదా, ఇంకా యాదగిరి గుట్టలో ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేం. కాదు మార్చేశారని పేరు సో టెంపుల్ కింద నుంచి చూస్తేనే వ్యూ ఇంత బాగుంది, ఇంకా లోపల నుంచి ఎంత బాగుంటుందో కదా. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, అప్పటికే చాలా మంచిగా రెనోవేట్ చేశారు. సో ఇది కూడా బాగుంది. ఎక్కువ మంది ఏం లేకపోవడం, దర్శనం కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. లోపల మాత్రం వెళ్ళిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ పట్టింది దర్శనంకి అంతే. సో ఇక్కడ ఫినిష్ చేసుకొని ఇంకా మేము స్వర్ణగిరి వెళ్ళాము. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు ఆ టెంపుల్ కూడా. సో ఫస్ట్ టైం అందరూ బాగుంది అంటున్నారు. అందుకనే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి టైం ఉంది కదా అని మధ్యాహ్నం నుంచి వెళ్ళాము. సో బై 1-1:30 క్లోజ్ కదా టెంపుల్. ఈ లోపే మేము వెళ్ళిపోవాలి అనుకున్నాం. 12:30 12:45 అలా రీచ్ అయ్యాం మేము అక్కడికి. 2 దగ్గరలోనే ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్ కన్నా కూడా ఈ టెంపుల్ ఎందుకో ఎక్కువ క్యూరియాసిటీ అనిపించింది. అంటే అంత బాగుంది లుక్ వైజ్. ఇక్కడ చూసారు కదా, ఇవి పాదాలు ఎంత ప్రీషియస్ అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇక్కడ ఎంతమంది దిగుతున్నారో, నేను ఆద్యాని అత్తయ్యని ఇద్దరిని తీసాను, బాగా వచ్చాయి ఫొటోస్. ఇంకా ఈ జర్నీ గురించి అయితే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లిటరల్గా తిరుపతి టెంపుల్ని మళ్ళీ చూసినట్టుగా అనిపించింది. యాక్చువల్గా నా ప్రోగ్రామ్ ఇంకా తిరుపతి కూడా ఉంది, నెక్స్ట్ వ్లాగ్ అదే వస్తుంది మీకు. అండ్ ఇక్కడైతే అన్నదానము అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ రష్ లేదు. అంటే లైక్ మెయింటెనెన్స్ కానీ అవి చాలా బాగున్నాయి, ఎక్కువ రష్ లేకుండా. మేబీ హైట్స్లో ఉండడమో ఏంటో తెలీదు, కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. సమ్మర్లో ఎలా ఉంటుందో అలా అనిపించింది, అంత ఎండ ఎక్కువగా ఉంది. కానీ ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ ఉంటుంది కదా హిస్టారికల్గా. సో అలా ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఏదైనా కూడా గరుడ వాహనుడు అలా ప్రతి ఒక్కటి కూడా బాగా పెద్దగా కట్టారనమాట. సో నేను అందుకనే జూమ్ ఇన్ చేసి మరీ చూపిస్తున్న ఓవరాల్ టెంపుల్ లుక్ని. మన దగ్గర డ్రోన్ ఫెసిలిటీస్ అయితే లేవు కదా, అందుకనే. కానీ టెంపుల్ మాత్రం ఒక్కసారి చూసినా సరే మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. అండ్ లోపల వెంకటేశ్వర స్వామిని చూస్తే మాత్రం లిటరల్గా మళ్ళీ రావాలనిపిస్తుంది, నిజంగానే అంత బాగుంది. అండ్ ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఇలా నీళ్ళల్లో ఇలా మధ్యలో నారాయణుడు అనుకుంటాను ఇలా పడుకున్నది ఎంత బాగుందో అసలు. ఆ వ్యూ అయితే ఎన్ని ఫొటోస్ తీసానో, ఎన్ని వీడియోస్ తీసానో. అండ్ షార్ట్స్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందులో అయితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎంత అలసిపోయామో కదా, నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. ఒక్కసారి అయితే జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో కదా. అండ్ మళ్ళీ కూడా ఇలాంటి చూడాలి అనుకుంటే కూడా అదృష్టం ఉండాలి. మా జర్నీ అని చెప్పేసి నేను ఇదంతా చూపిస్తున్నాను కదా, నిజానికి టెంపుల్ చూడగానే నాకు అలాగే అనిపించింది. అందుకే ఒకసారి షేర్ చేస్తున్నా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనీసం ఇవి చూసి ఇంట్రెస్ట్ వచ్చైనా మీరు అప్పుడప్పుడు సరదాగా ప్లాన్ చేసుకుంటారు అనేసి అనిపించింది. సో మొత్తానికి ఒక 3 డేస్ ఆద్యతో నాకు ఇలా గడవటము చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ టైం దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ అవుతుంది నాకు కూడా. సో వాట్ ఎవర్, నా జర్నీకి సంబంధించినవి ఇంకా మంచి వ్లాగ్స్ మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.